హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము ఈరోజు అచ్యుతాపురం దగ్గర పూడిమడక బీచ్కి వెళ్ళామన్నమాట. ఇది ఫిషింగ్ బీచ్ అనమాట. ఇక్కడ ఎప్పుడో వారం క్రితం వెళ్ళి ఇప్పుడే వచ్చారు బోటింగ్కి వెళ్ళి. ఒక్కొక్క చేపను చూసారు మీరు, ఒక 25 to 30 కేజెస్ ఉంటుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ డెడ్ అయిన చేపలు. ఈ బీచ్లో పర్యాటకులు అయితే తక్కువ ఉన్నారు, కానీ ఎక్కువగా ఫిషింగ్ చేసే వాళ్ళే ఉన్నారు. వీళ్ళు సముద్రం లోపలికి వెళ్ళి ఇదిగో ఇలా పెద్ద పెద్ద చేపలను పట్టుకుని వస్తున్నారు అనమాట. ఇక్కడ వీళ్ళకి బ్రతికి ఇదే జీవనాధారం. బీచ్ అయితే చూడడానికి కొంచెం అన్హైజీనిక్గా ఉంది, విపరీతమైన స్మెల్ ఉంది. చేపలు అయితే చాలా పెద్ద చేపలు ఉన్నా కానీ వీటి పేర్లు ఏంటో మనకు తెలియట్లేదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇది చూసారు, ఈ చేపలకి ఇవి చాలా, దీని నోరు అనేది చాలా సూదిగా ఉంది. మరి ఇది ఏ రకమైన చేప కాబట్టి ఆల్రెడీ ఆఫ్ కూడా అయిపోయి ఉన్నాయి. ఆల్రెడీ అన్నీ ఆల్మోస్ట్ చచ్చిపోయి ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకు అన్ని రకాలనేవి కూడా ఉన్నాయి. చూసారు, ఇక్కడ 4 చేపలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారు, ఇక్కడ చేపల వలకే వేసినాయి కదనమాట. ఇవి ఈ దగ్గర నోటి దగ్గర పట్టుకుని తీసుకొచ్చిన చేపలు ఎన్ని, ఒక్కో చేపని ఇద్దరేసి పట్టుకెళ్తున్నారు. చూసారు, వాటిని మళ్ళీ ప్యాక్ చేసి ఎక్కడికైతే అవసరమైతే మొత్తం ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉంటారు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ ఇదిగో మొత్తం ఐస్ బాక్స్లో పెట్టేసి దాన్ని మొత్తం ఫుల్ ఐస్ వేసేస్తారు చేపలను. ఇది కొంచెం బయటకు వచ్చేసి మార్కెట్ అనమాట. ఇక్కడ కూడా మ్యాక్సిమం అంతా స్లమ్ ఏరియా ఉంది. ఇదంతా మొత్తం అందరూ అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు, రొయ్యలు. ఇది పూడిమడక నుంచి ఎలమంచిలకు కనిపిస్తున్న బ్రాండెక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనమాట. ఇవన్నీ టెక్స్టైల్కి సంబంధించినవి. లోపల అరౌండ్ 40 వరకు ఉంటాయండి కంపెనీస్. ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. డ్రైవింగ్లో వ్యూస్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి, అటు సైడ్ ఇటు సైడ్ చూడడానికి. మీరు కూడా ఎప్పుడైనా వైజాగ్ వచ్చినట్లయితే పూడిమడక బీచ్ని తప్పకుండా విజిట్ చేయండి. అక్కడ మనకి చేపలతో మంచి ఎక్స్పీరియన్స్ అనేది మీరు చూస్తారు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ డైలీ అప్డేట్స్. ఇది కూడా సేమ్ అదే అనమాట. వెళ్తున్న దారిలో అలాగ ఒక్కొక్క షాట్ తీసుకుంటూ వెళ్ళాం. ఇలా అయితే మనకి ఈ వ్లాగ్ అనేది బాగానే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.